Welcome to Comprehensive English Grammar through Telugu. All patterns in Nick Vujicic's story. నిక్ వుజిసిక్ కథలోని అన్ని పాటర్న్లు కి స్వాగతం. ఈ విద్యా వ్యాఖ్యానంలో వివిధ ఇంగ్లీష్ గ్రామర్ పాటర్న్లను అర్థం చేసుకోవడానికి నిక్ వుజిసిక్ యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత కథ నుండి 57 వాక్యాలను అన్వేషిస్తాము. ప్రతి గ్రామర్ భావన ఇంగ్లీష్ మరియు తెలుగులో వివరించబడుతుంది. నిక్ కథ నుండి ఉదాహరణలతో. 11. Gerunds and infinitives క్రియానామాలు మరియు అనంత క్రియలు. Now let's explore gerunds and infinitives. Gerunds are verb forms ending in ing that function as nouns. Infinitives are the base form of the verb, often preceded by to. ఇప్పుడు క్రియానామాలు మరియు అనంత క్రియలను అన్వేషిద్దాం. క్రియానామాలు ఇంగ్లో ముగిసే క్రియ రూపాలు నామవాచకాలుగా పనిచేస్తాయి. అనంత క్రియలు క్రియ యొక్క మూల రూపం, తరచుగా తో ముందుగా ఉంటాయి. Gerunds can act as subjects, objects, or complements in a sentence. For example, imagine having no arms to stretch in the morning. క్రియానామాలు వాక్యంలో కర్త, కర్మ, లేదా పూరకంగా పనిచేయగలవు. ఉదాహరణకు, ఉదయం చాచడానికి చేతులు లేకుండా ఉండటాన్ని ఊహించుకోండి. Another gerund example, imagine having no legs to kick pebbles down the street. మరో క్రియానామం ఉదాహరణ, వీధిలో చిన్న రాళ్లను కిక్ చేయడానికి కాళ్ళు లేకుండా ఉండటాన్ని ఊహించుకోండి. Infinitives can act as nouns, adjectives, or adverbs. For example, he would love to get married and start a family. అనంత క్రియలు నామవాచకాలు, విశేషణాలు, లేదా క్రియావిశేషణాలుగా పనిచేయగలవు. ఉదాహరణకు, అతను వివాహం చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించాలని కోరుకుంటాడు. Another infinitive example, I decided to be thankful for what I do have, not get angry about what I don't. మరో అనంత క్రియ ఉదాహరణ, నేను నా వద్ద ఉన్నదానికి కృతజ్ఞతలు చెప్పాలని, నా వద్ద లేనిదానికి కోపం వచ్చేది కాదని నిర్ణయించుకున్నాను. 12. Articles. Let's discuss articles. Articles specify the definiteness of a noun. There are definite articles like the for specific nouns and indefinite articles like or and for non-specific nouns. ఆర్టికల్స్ గురించి చర్చిద్దాం. ఆర్టికల్స్ నామవాచకం యొక్క నిర్దిష్టతను తెలియజేస్తాయి. నిర్దిష్ట నామవాచకాల కోసం ది వంటి నిర్దిష్ట ఆర్టికల్స్ మరియు అనిర్దిష్ట నామవాచకాల కోసం or ఎన్ వంటి అనిర్దిష్ట ఆర్టికల్స్ ఉన్నాయి. The definite article the is used for particular items known to both speaker and listener. For example, my dad put me in the water at 18 months. ది నిర్దిష్ట ఆర్టికల్ మాట్లాడేవారికి వినేవారికి తెలిసిన నిర్దిష్ట వస్తువుల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నా తండ్రి నన్ను 18 నెలల వయసులో నీటిలో ఉంచాడు. Another definite article example, when Nick was born his father was so shocked that he left the hospital room to vomit. మరో నిర్దిష్ట ఆర్టికల్ ఉదాహరణ, నిక్ పుట్టినప్పుడు అతని తండ్రి అంతం షాక్కు గురయ్యాడు కాబట్టి అతను వాంతి చేయడానికి ఆసుపత్రి గది నుండి బయటకు వెళ్లాడు. ది indefinite articles a is used before consonants and before vowels. For example, Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. ఏ అనిర్దిష్ట ఆర్టికల్ వ్యంజనాల ముందు మరియు ఎన్ అచ్చుల ముందు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నిక్కు అతని ఎడమ నడుముపై చిన్న పాదం ఉంది, ఇది అతనికి సమతుల్యత సాధించడంలో సహాయపడుతుంది మరియు కిక్ చేయడానికి అనుమతిస్తుంది. Another indefinite article example, Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility. మరో అనిర్దిష్ట ఆర్టికల్ ఉదాహరణ, వేధింపులకు గురైన నిక్ చలనశీలత కోసం ఎలక్ట్రిక్ వీల్ చైర్ కలిగి ఉన్నాడు. 13. Conjunctions. Let's discuss conjunctions. Conjunctions connect words, phrases, or clauses. There are coordinating conjunctions like fanboys, for, and, nor, but, or, yet, so, that connect equal elements, and subordinating conjunctions like because, although, when, if that connect dependent and independent clauses. Conjunctions గురించి చర్చిద్దాం. కంజంక్షన్స్ పదాలు, పదబంధాలు, లేదా ఉపవాక్యాలను కలుపుతాయి. సమాన మూలకాలను కలుపుతూ ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యెట్, సో వంటి సమన్వయ కంజంక్షన్స్, మరియు ఆధారిత మరియు స్వతంత్ర ఉపవాక్యాలను కలుపుతూ బికాజ్, ఆల్తో, వెన్,
if వంటి అధీన కంజంక్షన్స్ ఉన్నాయి. A coordinating conjunction example. This man has no arms and no legs, but he is very successful. సమన్వయ కంజంక్షన్ ఉదాహరణ. ఈ వ్యక్తికి చేతులు లేవు మరియు కాళ్ళు లేవు, కానీ అతను చాలా విజయవంతంగా ఉన్నాడు. Another coordinating conjunction example. Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. మరో సమన్వయ కంజంక్షన్ ఉదాహరణ. నిక్కు అతని ఎడమ నడుముపై చిన్న పాదం ఉంది, ఇది అతనికి సమతుల్యత సాధించడంలో సహాయపడుతుంది మరియు కిక్ చేయడానికి అనుమతిస్తుంది. A subordinating conjunction example. When Nick was born his father was so shocked that he left the hospital room to vomit. అధీన కంజంక్షన్ ఉదాహరణ. నిక్ పుట్టినప్పుడు అతని తండ్రి అంతం షాక్కు గురయ్యాడు కాబట్టి అతను వాంతి చేయడానికి ఆసుపత్రి గది నుండి బయటకు వెళ్లాడు. Another subordinating conjunction example. If I fail, I try again and again and again. మరో అధీన కంజంక్షన్ ఉదాహరణ. నేను విఫలమైతే నేను మళ్ళీ 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 ప్రయత్నిస్తాను. 14. Adjectives and adverbs విశేషణాలు మరియు క్రియావిశేషణాలు. Now let's explore adjectives and adverbs. Adjectives describe or modify nouns and pronouns, answering questions like what kind, which one, or how many. Adverbs modify verbs, adjectives, or other adverbs, answering questions like how, when, where, or to what extent. ఇప్పుడు విశేషణాలు మరియు క్రియావిశేషణాలను అన్వేషిద్దాం. విశేషణాలు నామవాచకాలు మరియు సర్వనామాలను వివరిస్తాయి లేదా సవరిస్తాయి. ఏ రకం, ఏది, లేదా ఎన్ని వంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి. క్రియావిశేషణాలు క్రియలు, విశేషణాలు, లేదా ఇతర క్రియావిశేషణాలను సవరిస్తాయి. ఎలా, ఎప్పుడు, ఎక్కడ, లేదా ఎంతవరకు వంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి. An adjective example. This man has no arms and no legs, but he is very successful. విశేషణం ఉదాహరణ. ఈ వ్యక్తికి చేతులు లేవు మరియు కాళ్ళు లేవు, కానీ అతను చాలా విజయవంతంగా ఉన్నాడు. Another adjective example. Nick has a small foot on his left hip. మరో విశేషణం ఉదాహరణ. నిక్కు అతని ఎడమ నడుముపై చిన్న పాదం ఉంది. An adverb example. Her face was like what is going on? She sped off really quickly. క్రియావిశేషణం ఉదాహరణ. ఆమె ముఖం ఊహుహు అని ఉంది, ఇక్కడ ఏమి జరుగుతోంది? ఆమె నిజంగా చాలా వేగంగా వెళ్ళింది. Another adverb example. It felt absolutely fantastic and I caught some waves pretty well. మరో క్రియావిశేషణం ఉదాహరణ. అది పూర్తిగా అద్భుతంగా అనిపించింది మరియు నేను కొన్ని అలలను బాగా పట్టుకున్నాను. 15. Sentence structure patterns వాక్య నిర్మాణ నమూనాలు. Finally, let's explore sentence structure patterns. English sentences follow these basic patterns. SV, subject plus verb, SVO, subject plus verb plus object, SVC, subject plus verb plus complement, SVA. Subject plus verb plus adverbial, SVO, subject plus verb plus object, and SVOC, subject plus verb plus object plus complement. చివరగా, వాక్య నిర్మాణ నమూనాలను అన్వేషిద్దాం. ఆంగ్ల వాక్యాలు ఈ ప్రాథమిక నమూనాలను అనుసరిస్తాయి. SV, కర్త ప్లస్ క్రియ, SVO, కర్త ప్లస్ క్రియ ప్లస్ కర్మ, SVC, కర్త ప్లస్ క్రియ ప్లస్ పూరకం, SVA, కర్త ప్లస్ క్రియ ప్లస్ క్రియావిశేషణం, SVO, కర్త ప్లస్ క్రియ ప్లస్ కర్మ, మరియు SVOC, కర్త ప్లస్ క్రియ ప్లస్ కర్మ ప్లస్ పూరకం. An SV pattern example. He swims. SV నమూనా ఉదాహరణ. అతను ఈత కొడతాడు. And SVO pattern example. He uses his one foot to type. SVO నమూనా ఉదాహరణ. అతను టైప్ చేయడానికి తన ఒకే పాదాన్ని ఉపయోగిస్తాడు. An SVC pattern example. He is very successful. SVC నమూనా ఉదాహరణ. అతను చాలా విజయవంతంగా ఉన్నాడు. An SVA pattern example. He is in Los Angeles. SVA నమూనా ఉదాహరణ. అతను లాస్ ఏంజిల్స్లో ఉన్నాడు. An SVO pattern example. My dad gave me the courage to learn how to swim. SVO నమూనా ఉదాహరణ. నా తండ్రి నాకు ఈత ఎలా నేర్చుకోవాలో అంతా ఇచ్చాడు. An SVOC pattern example. They called him brave. SVOC నమూనా ఉదాహరణ. వారు అతనిని ధైర్యవంతుడిగా పిలిచారు.